You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems in the season లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బి అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృప లేని సీజన్ లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of his might. Be strong in the power of his might. ప్రైజ్ ది లార్డ్ అండి. యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సో టుడే the one thing that the Lord is speaking was Galatians 5:25. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. Shall we see that? If we live by the Spirit, let us also walk by the Spirit. మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఎంత బ్యూటిఫుల్ అండి. చాలా సార్లు నేను ఆత్మలో ఉన్నాను, ఇప్పుడు నేను ఐఎమ్ బార్న్ ఆఫ్ ది స్పిరిట్, ఐఎమ్ బార్న్ ఆఫ్ ది స్పిరిట్ అని గ్రేట్ గా చెప్పుకుంటాం. నేను రక్షణ పొందాను, నాకు పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందుకున్నాను, నేను అది అని క్రైస్తవులు ఎక్కువగా చాలా మనకి ఎక్కువ మాటలు ఎక్కువ ఉంటాయి చాలా చెప్పాలంటే. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ బార్న్ బై ది స్పిరిట్, వాక్ ఇన్ ద స్పిరిట్. వాకింగ్ ఇన్ ద స్పిరిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనము ఆత్మను అనుసరించి జీవించి వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. అవర్ లైఫ్ బిగిన్స్ ఇన్ ద స్పిరిట్ అండి. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన మనకు మన లైఫ్ పరిశుద్ధాత్మలో మనం లైఫ్ మొదలవుతుంది. సో ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. హల్లెలూయా. లెట్స్ వాక్ ఇన్ ద స్పిరిట్. మనము ఆత్మను అనుసరించి నడుచుకుందాం. లెట్స్ వాక్ బై ది స్పిరిట్. వాకింగ్ బై ద స్పిరిట్ అంటే ఏంటి, ఆత్మను అనుసరించి నడుచుకోవడం అంటే ఏంటి, ఇక్కడ చాలా క్లియర్ గా మనం చూస్తే దానికి పైన వచనాలన్నీ ఉన్నాయి. ఆత్మను అనుసరించి నడుచుకోవడం అంటే ఏంటి. సో దిస్ ఇస్ ద 6th డే, లెట్స్ వాక్ బై ద స్పిరిట్. నిన్న లార్డ్ గివ్ మీ రెవల్యూషన్ అని మనం ప్రార్థన చేసాం కదా అండి. ఎస్టర్డే 1 Corinthians chapter 2 verse 8, 9, 10 వర్సెస్ మనం ధ్యానం చేసాం కదా. 1 Corinthians chapter 2 verse 8, 9, 10 అంటే లార్డ్ గివ్ మీ రెవల్యూషన్. నాకు రెవల్యూషన్ దయచేయి ప్రభా, ప్రత్యక్షత దయచేయి ప్రభా, నీ ప్రణాళిక ఏంటో నాకు చూపించు. షో మీ ద డీప్ థింగ్స్ లార్డ్. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో we will see best days in our lives. నిన్న ప్రార్థన చేశారా అండి? Did you pray? అందరూ ప్రార్థన చేశారా అట్లా? లార్డ్ నాకు రెవల్యూషన్ దయచేయి, ప్రత్యక్ష, కంటికి కనబడనిది, చెవికి వినబడనిది, హృదయానికి గోచరము కానిది నువ్వు దాచిపెట్టింది ప్రభా నాకు దయచేయి ప్రభా, ప్రత్యక్షత. Did you all pray or not? ప్రార్థన చేశారా? హల్లెలూయా. చేయకపోతే మళ్ళీ చేయండి. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ టుడే, ఇది కన్సిస్టెంట్ గా మన లైఫ్ లో ఇది జరగాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 16th verse నుండి చదువుతున్నానండి. దిస్ ఇస్ బ్యూటిఫుల్. బట్ ఐ సే వాక్ బై ద స్పిరిట్ అండ్ యూ విల్ నాట్ గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారముగా నడుచుకున్న బిడ్డలు మనము శరీరేచ్ఛలను నెరవేర్చకూడదు. We should not gratify the desires of the flesh. For the desires of the flesh are against the spirit, and the desires of the spirit are against the flesh. For the desires of the flesh are against the spirit, and the desires of the spirit are against the flesh. For these are opposed to each other to keep you from doing the things you want to do. So శరీరం ఆత్మకు, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును. ఈ బ్యాటిల్ ఎప్పుడు ఉంటుంది? శరీరం ఆత్మకు, ఆత్మ శరీరంకు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు. సో మీరు ఏది చేయాలనుకుంటే అది చేయండి, ఎందుకంటే దెర్ ఇస్ అ ఫైట్ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ఫ్లెష్. కాబట్టి ఆ ఫైట్ ని మీరు ఓవర్కమ్ చేయాలి. బట్ ఐ సే వాక్ బై ద స్పిరిట్ అండ్ యూ విల్ నాట్ గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మనము శరీరేచ్ఛలను నెరవేర్చాము. బట్ ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ యు ఆర్ నాట్ అండర్ ద లా. మీరు ఆత్మ చేత నడిపింపబడిన వారైతే ధర్మశాస్త్రంకు లోనైన వారు కాదు. ఇక్కడ శరీరేచ్ఛలు అంటే ఏంటో చాలా క్లియర్ గా ఉంది. నౌ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఆర్ ఎవిడెంట్: సెక్షువల్ ఇమ్మొరాలిటీ, ఇంప్యూరిటీ, సెన్సువాలిటీ, ఐడోలేటరీ, సోర్సరీ, enmity, strife, jealousy, fits of anger, rivalries, dissensions, divisions, envy, drunkenness. చూడండి, ఇవన్నీ కూడా శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ఇవన్నీ శరీరేచ్ఛలు. ఇవేమైనా ఉన్నాయా మనలో? అడుగున దాక్కుని ఏమైనా ఉన్నాయా? హిడెన్ సిన్స్ లాగా ఏమైనా ఉన్నాయా? సెక్షువల్ సిన్స్, దీస్ ఆర్ వెరీ డేంజరస్ అండి, భయంకరం. అది ఆ టైంలో చాలా
స్వీట్ గా అనిపించొచ్చేమో అడల్టరీ చేసే వాళ్ళకి, కానీ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇట్స్ వెరీ డేంజరస్. ట్రాప్ ఆఫ్ ది ఎనిమీ, భయంకరమైన ట్రాప్ అది. కాబట్టి అట్లాంటిది ఏమీ కూడా ఉండకుండా ఉండడానికి జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నది, ఎక్కడ చూసినా సరే అడల్టరీ అనేది భయంకరంగా ఉంది. ఇట్స్ ఎ డీమన్, అదొక భయంకరమైన సైతాన్ని రిలీజ్ చేయబడినట్లుగా ఉంది అన్న. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అడల్టరీ భయంకరంగా విచ్చలవిడిగా ఉంది. వీ హ్యావ్ టు ప్రే అగెయిన్స్ దట్ డీమన్ అండి. ఇట్ ఈస్ టెరిబుల్ సిన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో భయంకరమైన పాపం అది. అట్లాంటిది ఏమైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళ కోసమైనా సరే ప్రార్థన చేయండి. ప్రభా లార్డ్ హెల్ప్ మీ, లెట్ మీ గెట్ రిలీజ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. బ్రింగ్ ఇట్ టు గాడ్ అండ్ ఆస్క్ హిస్ హెల్ప్. అడల్టరీ, ఫార్నికేషన్, అన్క్లీన్లీనెస్ ఇవన్నీ కూడా భయంకరమైన పాపాలు. ఇంకొకటి స్పిరిచువల్ కరప్షన్ ఏంటంటే ఐడోలేటరీ అంటే విగ్రహాలని పూజించడం. అంటే జస్ట్ బయట వేరే రిలీజియన్ వాళ్ళు పూజించే విగ్రహాలు కాదండి. దేవునికి వ్యతిరేకంగా నీ మనసులో ఏది పెట్టుకున్న విగ్రహం ఐడలే. సో ఐడోలేటరీ, సార్సరీ, సీకింగ్ పవర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ గాడ్, ఇవన్నీ కూడా విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, బాబ్రే, ఎనిమిటీ, స్ట్రైఫ్, jealousy, fits of anger, rivalries, dissensions, divisions, envy, drunkenness, and things like this. I warn you, as I warned you before, that those who do such things will not inherit the kingdom of God. ఇవి చేసేవారు, హేట్రెడ్ కూడా, గొడవలు పెట్టుకోవటం, హేట్రెడ్, జెలసీనెస్ అంటే పొరపాటున జరగటం వేరు. తెలిసి కొంతమంది దాంట్లో సర్వైవ్ అవుతారు. దే లివ్ ఇన్ దట్. వాళ్ళ లైఫ్ స్టైల్ అది. ఈ రోజు నీ ఇక్కడ గొడవ పెట్టుకుంటే రేపొద్దున ఇంకొక దగ్గర గొడవ పెట్టుకోవడం. ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు వెరీ డేంజరస్. ఒకవేళ అట్లాంటి వాళ్ళు మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఈజ్ టాకింగ్ అబౌట్ నాట్ వన్ టైం, ఒకసారి చేసిన తప్పు గురించి మాట్లాడట్లేదు. కొంతమంది దీంట్లో ఎంజాయ్ చేస్తారు. ఒకరికొకరు గొడవ పెట్టే విషయాలలో, ఒకరితో ఒకరు అవసరం అయిపోయిన తర్వాత గొడవలు పెట్టుకునే విషయాలలో. ఆల్ దీస్ ఆర్ నాట్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినాయి కదా. సివియర్ వార్నింగ్ ఇచ్చాడండి పాల్ ఇక్కడ. ఏంటంటే ఇది అకేషనల్ గా స్టంబుల్ అయ్యే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కన్సిస్టెంట్ గా తెలిసి తప్పు చేస్తున్నామని తెలిసి దేవునికి వ్యతిరేకంగా చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. దే విల్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వారు ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు, దే ఆర్ అగెయిన్స్ట్ ద రూల్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్. దే విల్ నాట్ బి సక్సెస్ఫుల్. దే విల్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో టుడే లెట్ us examine ourselves. ఇట్లాంటి శారీరక కార్యాలు ఏమైనా ఉన్నాయా నాలో? Is there anything, Lord, that I am tolerating? Is there anything, Lord, that I am tolerating that you are condemning? నువ్వు నో అని చెప్పింది నేను ఏమన్నా టాలరేట్ చేస్తున్నానా? Lord, is there anything, Lord, that I am giving my flesh that domination? నా శరీరానికి, నా శరీర ఆలోచనలకి నేను ఏమైనా వాల్యూ ఇస్తున్నానా? Lord, help me, Lord, to overcome this by the power of the Holy Spirit. Hallelujah. So ఇక్కడ if there is anything, repentance is not optional, it's urgency. Lord, help me, I repent. నా శారీరక కార్యాలు, అహంకారము అసలు చాలా క్లియర్ గా ఉన్నాయి కదా. భేదములు, విమతములు, అసూయ, కక్షలు, క్రోధము ఇవన్నీ దేవునికి ఇష్టం లేనివండి. ద్వేషము, చిన్న కోపము కూడా మనం అనుకుంటాం ఏం పర్వాలేదులే అని. ఈ కోపం, ఈ లైఫ్ స్టైల్ ఆఫ్ షార్ట్ టెంపర్, యాంగర్, దీంట్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేనేం కోపం రావట్లేదు సిస్టర్, కానీ ఆ కోపం వస్తుంది, కానీ మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేసుకోవట్లా. మనసులో చాలా యాంగర్ వచ్చేస్తుంది. లోపల మనిషికి తెలియని ప్రాంతంలో మీరు మారాలి. హల్లెలూయా. ఇన్నర్ బీయింగ్ లో మనం మారాలి. అవన్నీ కూడా మారితే చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఏంటంటే మీరు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని చెప్పుచున్నాను. అయితే ఇప్పుడు ఆత్మఫలం చెప్తున్నారు. అయితే ద ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్, ఆత్మఫలం ఏమనగా ప్రేమ. చూడండి, ప్రవక్తల వాక్యాలు, ధర్మశాస్త్రము అన్నీ కూడా ఒక మేకు మీద తగిలించబడింది. అదేంటంటే ప్రేమ. వితౌట్ లవ్ యూ కెన్ నాట్ వాక్ ఇన్ ద స్పిరిట్, యూ కెన్ నాట్ సర్వ్ గాడ్. నిజమైన ప్రేమ లేకుండా మనం దేవుని సేవ చేయలేము. పరిశుద్ధాత్మ వరాలలో మనము వీ కెనాట్ మూవ్ ఇన్ ద గిఫ్ట్. ఒకవేళ చేసిన ఇట్స్ డేంజరస్. ప్రేమ, లవ్ ఈస్ ద లాంచింగ్ ప్యాడ్ ఫర్ ది గిఫ్ట్స్. లవ్ ఈస్ ద ఫౌండేషన్. వితౌట్ లవ్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ అపార్ట్. లవ్ ఈస్ ద లాంగ్వేజ్ దట్ గోస్ బియాండ్ ద వర్డ్స్ అండి. ఆ ప్రేమ అనేది ఉంటే ఎటువంటి దానినైనా ఎండ్యూర్ చేయగలుగుతాం. జస్ట్ ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ చెప్పడం కాదండి ప్రేమ అంటే. కరెక్ట్గా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు చూపించేది నిజమైన ప్రేమ. సో ఆ ఫౌండేషన్, ఆ ప్రేమ మనలో ఉందా? దేవుని ప్రేమ మనలో ఉందా? ఈజ్ ఇట్ గాడ్స్ లవ్ ఇన్ మీ? హల్లెలూయా. టుడే ఇస్ ద 6th day of our journey with the Holy Spirit. I want you to examine whether we have this fruit inside us. ఈ ఫ్రూట్ మనలో ఉందో లేదో ఎగ్జామిన్ చేసుకుందాం. ప్రేమ, love is the foundation for everything. Hallelujah. You want to grow spiritually, you want to operate in the gifts of the Holy Spirit, you want to have a wonderful relationship. Love is the foundation. Lord, I want to have that fruit, love. Hallelujah.
ఆత్మఫలము. నా సొంత ప్రేమ కాదు. ఐ డోంట్ వాంట్ టు లవ్ హ్యూమన్ బీయింగ్స్ విత్ మై ఓన్ లవ్. ఐ వాంట్ యువర్ లవ్. నీ ప్రేమ. ఎటువంటి ప్రేమ అండి? యేసయ్య ప్రేమ. ద్రోహిని చూసి స్నేహితుడని పిలిచిన ప్రేమ అది. దాట్ లవ్. ఆ ప్రేమ కావాలి మనకి. వీరేం చేయించున్నారో వీరెరుగురు ప్రభు, వీరిని క్షమించు. నేను కష్టపట్టే వాళ్ళని కూడా క్షమించే ప్రేమ. అగాపే ప్రేమ ఉండే అంతగా కష్టం గానీ అట్లీస్ట్ ఆయన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా లార్డ్ ఆత్మఫలము ఫలించినట్లుగా కృప చూపించు. లవ్ అండ్ జాయ్. అవునండి. నెక్స్ట్ ఏంటి? ప్రేమ, సంతోషము, జాయ్. సంతోషము అన్ని బాగుంటే హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వావ్, మా పాస్టర్ వండర్ఫుల్ మెసేజ్ చెప్పాడు ఈ రోజున. నో దిస్ జాయ్ డజంట్ డిపెండ్ అపాన్ సర్కమ్స్టాన్సెస్. పరిశుద్ధాత్మ ఇచ్చే జాయ్ ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితుల మీద ఆధారపడని జాయ్. డూ యూ వాంట్ దిస్ జాయ్? ఐ వాంట్ లవ్, ఐ వాంట్ జాయ్, ద జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. When you see a negative report but the joy is still there, when you have the joy, that means it's a note that you will overcome. Hallelujah. నేను ఫాస్ట్గా చెప్తున్నాను. It's a big beautiful message. ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ తీసుకొని ఎగ్జాంపుల్స్తో బ్యూటిఫుల్గా మెడిటేట్ చేయొచ్చు. మనకున్న టైం వల్ల నేను చాలా ఫాస్ట్గా చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ ద పాయింట్. లవ్, జాయ్ దట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. పీస్. నెక్స్ట్ సమాధానం. ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ సమాధానం మనలో ఉందా? ఏమో సిస్టర్, నాకు ఆయన బాగా కోపం తెప్పించేస్తున్నాడు సిస్టర్. ఇది ఆత్మఫలం లేదు మీలో. ఆ ఏరియాలో ఆత్మఫలం కావాలి. సమాధానం అంటే తుఫాను రాదనట్ల. తుఫాను వచ్చినప్పుడు నువ్వు సమాధానంగా ఉండగలుగుతున్నావా? Peace in the midst of the storm, not the absence of storm, the inner peace. ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటాడో ఆయన వారిని పూర్ణ శాంతము గలవానిగా చేస్తాడు. సమాధానం ఉందా? పీస్. లాంగ్ సఫరింగ్, అ పవర్ టు ఎండ్యూర్. దీర్ఘ శాంతము అంటే శాంతము, ఊరికనే కోపం రాకుండా. ఇది మనలో ఉందా అండి? ఒకసారి పరీక్షించుకుందాం. దీర్ఘ శాంతము, లాంగ్ సఫరింగ్. కైండ్నెస్, దయాళత్వము మనలో ఉందా? కైండ్నెస్, గుడ్నెస్, ఇంటిగ్రిటీ. అండ్ దెన్ మంచితనము, గుడ్నెస్. విశ్వాసము, ఫెయిత్. సాత్వికము, ఆశా నిగ్రహము. ఫెయిత్ఫుల్నెస్ అంటే లాయాలిటీ, ట్రస్ట్ వర్దీనెస్. జెంటిల్నెస్, స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. చాలా పవర్ ఉందని ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు. యూ హ్యావ్ స్ట్రెంగ్త్ బట్ యు ఆర్ అండర్ కంట్రోల్. జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్ ఇస్ వెరీ. అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటండి? చిన్న ఎగ్జాంపుల్. ఐ వాంట్ ఈట్ ఐస్ క్రీమ్ బట్ ఐఎమ్ కంట్రోలింగ్ మై ప్యాషన్ నౌ. హల్లెలూయా. ఐ వాంట్ టు డూ దట్, ఐ వాంట్ టు డూ దిస్. నో, బట్ దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు డూ. అవును, నన్ను అడిగే వాళ్ళు ఎవరున్నారు? నాకు చాలా డబ్బులు ఉన్నాయి, నేను ఏదైనా చేయగలను. బట్ నో, యు ఆర్ మాస్టరింగ్ యువర్ ప్యాషన్స్. ఐఎమ్ బ్రింగింగ్ దట్ అండర్ మై కంట్రోల్. ఐ కెన్ డూ ఎనీథింగ్. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నన్ను అడిగే వాళ్ళు లేరు, నేను ఏమైనా చేయగలను. బట్ నో, దిస్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. ఐఎమ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. దిస్ ఈస్ నాట్ గాడ్స్ టైమ్. నేను చేయగలను కానీ దేవుడు వద్దని చెప్పాడు కాబట్టి నేను చెయ్యను. సెల్ఫ్ కంట్రోల్. అది యు ఆర్ మాస్టరింగ్ ఓవర్ యువర్ ప్యాషన్స్, ఓవర్ యువర్ డిజైర్స్. సెల్ఫ్ కంట్రోల్. These are not, we can't do this with our own human strength. మనకు పరిశుద్ధాత్మ దేవుడి సహాయం కావాలి. మన సొంత స్ట్రెంగ్త్ తో మనం చేయలేం. These are divine manifestations in the life of a believer. ఒక విశ్వాసిలో, ఆత్మానుసారంగా నడుచుకునే విశ్వాసిలో ఈ లక్షణాలన్నీ కనపడతాయండి. ఇవి మరి మనలో ఉన్నాయా? Are we bearing the fruit? Am I bearing the fruit of the Spirit? Hallelujah. ఆలోచిస్తున్నా, మహా అయితే ఇంకెంతకాలం బ్రతుకుతాం? ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు ఈ పోరాటము? ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ దుఃఖం? ఒకరోజు యేసయ్య ముందు నిలబడతాం. ఆల్ దీస్ థింగ్స్ డజంట్ మ్యాటర్. హల్లెలూయా. ఇప్పుడు మీరు బాధపడుతున్నది నథింగ్. అప్పుడు యుగాలు ఆయనతో ఉండే మనము ఆయనను ఒకరోజు చూసి ఆయనను కౌగిలించుకొని యేసయ్యా నీకు వందనాలు అని మనం ఆయన్ని స్తుతించే మనము. Let us focus on him, not on the things. All these things will disappear like a shadow one day. Hallelujah. So ఈ ఫ్రూట్ అనేది, ఆత్మఫలం అనేది కష్టపడితే వచ్చేది కాదు. ఇట్స్ బై అబాయిడింగ్. ఆయనలో నిలిచి ఉన్నప్పుడు, ఆయన వాక్యంలో నిలిచి ఉన్నప్పుడు ఆత్మఫలము మనం ఫలిస్తాం. సో ఎట్లా ఫలిస్తామండి? స్టే కనెక్టెడ్ టు జీసస్ క్రైస్ట్ అండ్ స్పిరిట్ విల్ ప్రొడ్యూస్ దిస్ ఫ్రూట్ ఇన్ యూ అండ్ మీ. హల్లెలూయా. ఈ ఆత్మఫలము మీలో, నాలో, you and I can produce this fruit by simply abiding. Hallelujah. You are blessed. Abiding. We produce the fruit of the Spirit just by abiding, by staying connected to the word. కష్టపడితే రాదు కదండి. నేను నా ప్లాంట్స్ కి మా పనమ్మకి చెప్తా, ఫర్టిలైజర్స్ వేస్తున్నావా లేదా? ఫర్టిలైజర్స్. She just put the fertilizer, she pours water and then we see flowers, buds, fruits,
హల్లెలూయా. నేను చెప్పాను కదా నా ఎగ్ ప్లాంట్ కి అసలు ఫ్లవర్స్ వస్తున్నాయి రాలిపోతున్నాయని. నేను ఇప్పుడు మీకు ఫోటో చూపించండి, ప్లాంట్ మొత్తము అన్ని చాలా బ్రింజాల్స్ వచ్చినాయండి. సో బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో ఐ వాజ్ జస్ట్ దాన్ని ఇలా పట్టుకొని I just spoke to that plant, be fruitful in Jesus name. I command you brinjals must come in Jesus name. If I show the picture to you, you will be surprised. So many brinjals. If things can listen, how much more we can speak and change our situations. Hallelujah. So are we bearing the fruit? Fruit doesn't come by striving, fruit comes by abiding. All the fertilizers అంటే మంచి స్మెల్ వస్తుందండి. ఫర్టిలైజర్స్ అంటే కుళ్ళిపోయిన వాటితో చేస్తారు కదా, కంపోస్ట్ తో చేస్తారు. సో టేక్ ఆల్ ద కంపోస్ట్. మీ లైఫ్ లో అందరు మాట్లాడి నెగిటివ్ మాటలు తీసుకొని కన్వర్ట్ ఇంటూ అ ఫర్టిలైజర్, కన్వర్ట్ ఇంటూ అ కంపోస్ట్. దాన్ని తీసుకొని నెగిటివ్ గా ఆలోచించకుండా టేక్ ఇట్, ప్రే ఓవర్ ఇట్, బ్రింగ్ ఇట్ టు గాడ్, కన్వర్ట్ ఇంటూ ఫర్టిలైజర్, గ్రో ఫ్రమ్ దేర్. ఒక భయంకరమైన చెత్తలో ఒక రోజ్ ఫ్లవర్ రావటం ఎప్పుడన్నా చూసారా? అక్కడ కూడా ఫ్లరిష్ అవ్వచ్చు. భయంకరమైన రబ్బిష్ ఉన్న ప్లేస్ లో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ రావడం ఎప్పుడైనా చూసారా? హ్యావ్ యూ ఎవర్ సీన్? I have seen many times beautiful flowers. So అంత చెత్త అట్మాస్ఫియర్ లో ఉన్నా కానీ we can flourish. Take it as a manure, take it as a fertilizer and flourish there. Smile. Hallelujah. So now the thing is here 25. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. దాని పైన వచనమండి 24. And those who belong to Christ Jesus have crucified the flesh with its passions and desires. So if you belong to Jesus Christ, crucify the flesh. Crucify అంటే ఏంటో తెలుసా? సిలువ వేయు అంటే ఏంటి? ఇట్స్ నాట్ కంఫర్టబుల్, ఇట్స్ పెయిన్ఫుల్. క్రాస్ ఇస్ పెయిన్ఫుల్. మేకులు కొట్టారండి ఆయనకి. సో క్రాస్ ఇస్ పెయిన్ఫుల్. సమ్ టైమ్స్ ఇట్స్ పెయిన్ఫుల్. నీకు ఇష్టమైనవి దేవుని కోసం వదిలేయాలి. ఎస్, క్రూసిఫై ద ఫ్లెష్. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశను సిలువ వేసి ఉన్నారు. సిలువ వేశారా మీ దురాశలను? నేను క్రైస్తవుడిని, రక్షించబడ్డాను అని చెప్పుకుంటున్న నీవు విశ్వాసివి, నీలో ఉన్న దురాశలను, శరీరానుసారమైన ఆలోచనలను సిలువ వేశావా? హ్యావ్ యూ క్రూసిఫైడ్ యువర్ ఫ్లెష్ అండ్ ద ప్యాషన్స్ ఆఫ్ ద సిన్ఫుల్ డిజైర్స్? హ్యావ్ యూ క్రూసిఫైడ్? సిలువ వేశావా? చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్ వాడుతున్నాడు. క్రూసిఫిక్షన్ అది ప్యాసివ్ గా రక్షణ పొందాను కదా ఆటోమేటిక్ గా జరిగిపోతాయని కాదు, యాక్టివ్ గా. నో, ఈ థాట్ వచ్చింది, ఈ పని చేయాలి, ఇది దేవుని చిత్తము కాదు. ఐ క్రూసిఫై ఇట్, I take it back, put it on the cross. Lord, I deliberate గా. అది మీకు కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది. నిన్నందరూ అన్ని మాట్లాడండి, నోరు మూసుకొని ఉండాలి, కష్టమే అది. బట్ సిలువ వేస్తున్నావు నీ కోపాన్ని తీసుకెళ్ళి. You are crucifying your anger, you are crucifying your short temper, you are bringing your desires to submit to the cross. Crucifixion is not comfortable. You are bringing all your desires to the cross, to the submission of the cross. Lord, I choose holiness. I choose crucifixion over my comfort, Lord. Have you truly crucified your flesh? Or ఇంకా ఏదైనా కొన్ని పార్ట్స్ ఇది నాకు ఇష్టమైనవి అని దాచిపెట్టుకున్నారా? దేవునికి ఇష్టం లేని, మీకు ఇష్టమైనవి ఎవరు చూడట్లేదు కదా అని. సో దిస్ ఈస్ కాల్డ్ లివింగ్ అండ్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్ అండి. సో ఫర్ ఇఫ్ వీ లివ్ బై ద స్పిరిట్, లెట్ us ఆల్సో వాక్ ఇన్ ద స్పిరిట్. మనం ఆత్మను అనుసరించి నడుచుకున్న వారం అయితే మా ఆత్మానుసారంగా క్రమముగా నడుచుకుందాం. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయుందుము. లెట్ us not become conceited, provoking one another, envying one another. Let's not do that. Let's not compare against one another. Let's not do it. Let's consciously. So వాకింగ్ బై ద స్పిరిట్ అంటే నేను 3 మాటలు చెప్తానండి. డైలీ సరెండర్, ఎవ్రీ సింగిల్ డే సరెండర్ యువర్ థాట్స్, యువర్ డిజైర్స్, యువర్ ప్లాన్స్ టు ద హోలీ స్పిరిట్. Every single day surrender your thoughts, your plans, your desires to the Holy Spirit. It is not enough to claim that you are born of the Spirit, but it is very important for you to walk in the Spirit. So every single day you have to surrender your thoughts. Number 2, every single day you have to depend upon the Holy Spirit. Lord, help me. And every single day you have to consciously make a choice to reflect Jesus Christ in your life. ప్రతిరోజు ఆయనకి మన ఆలోచనలు మనం సరెండర్ చేసుకోవాలి. తర్వాత మనం ఆయన మీద ఆధారపడాలి. ప్రతిరోజు కూడా మనము యాక్టివ్ గా మనం తీసుకునే నిర్ణయాలలో యేసుక్రీస్తుని నా జీవితంలో చూపిస్తున్నానా అనేది మనం పరీక్షించుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ ఫౌండ్ యువర్ సెల్ఫ్, నాలో ఇది జయించలేని ఈ వీక్నెస్ ఉందక్క, ఇది ఉందక్క నాలో అంటే, మేబీ అది నీ బ్లెస్సింగ్ ఆపేస్తుందేమో. ఒకసారి పరీక్షించుకొని, మేబీ దట్ ఈస్ స్టాపింగ్ యువర్ బ్లెస్సింగ్. మేబీ దర్ ఈస్ వీక్నెస్ ఇన్ యువర్ లైఫ్. మేబీ అది భయంకరమైన పాపం కావచ్చు, ఒక వీక్నెస్, ఒక బాధ, ఒక హేట్రెడ్,
ఒక సంథింగ్ దట్ గాడ్ ఈస్ షోయింగ్ టుడే. హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్ మీ టు రిమూవ్, అది తీసివేయి ప్రభా. ఈ ఫ్లెష్లీ ప్యాటర్న్స్, శరీరానుసారమైన ఈ ప్యాటర్న్స్ నాలో నుంచి తీసివేయి ప్రభా. ఐ కమ్ అండ్ సరెండర్ లార్డ్, నన్ను నేను సరెండర్ చేసుకుంటున్నాను ప్రభా. at the cross. Holy Spirit God, help me. I desire to bear the fruit of the Spirit, Lord. Help me, Lord. Help me to abide. Help me to stay strong. అడుగుదామా అండి? సో ఒకవేళ మీరు పడిపోతున్నారేమో, చిన్నపిల్లలు పడతా లేస్తా నడుస్తున్నట్లుగా ఒకవేళ మీ ఆత్మీయ జీవితం ఉందేమో, దేవుడు ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాడు. కమ్. You don't have to walk wobbly. You don't have to stumble. Holy Spirit God is inviting you. Come, let me hold your hand. I'll help you to walk. Hallelujah. Will you give your hand to God? పరిశుద్ధాత్మ దేవా, I'll hold your hand. Help me to walk. Hallelujah. మనలో సైతాను దోషారోపణ చేయడానికి కొంచెం పాపం ఉండడం కూడా దేవునికి ఇష్టం లేదు. God don't want us to have even a small sin in us so that devil will have an advantage over us. Shall we pray అండి? ప్రార్థన చేసుకుందాము.